కల్లుల కథనాలకు విష ఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరిపోయేది కాదురా మా విశ్వాసం. చితి మంటలు ఎగసి ఎగసి నిన్నును మండించాయని, తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష? మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే అంత భయంకర శిక్ష. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పవిత్రుడు, నా యేసు నిర్దోషి నిష్కల్మషుడు. పాపులతో కలిసిపోక ప్రత్యేకంగా బ్రతికి శరీరాన్ని లొంగదీసి చూపించాడు. నాలో పాపం ఉందనే స్థాపించేవాడెవడనే, నాలో పాపం ఉందని స్థాపించేవాడెవడని ఆనాడే సమాజాన్ని నిలదీస్తే ఈనాడెవడుంటాడు? ఆనాడే దిక్కులేదు, ఈనాడులో ఏం రాస్తాడు? ఆనాడే దిక్కులేదు. నా యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు రా. కల్వరి టెంపుల్ 80,000 మంది వచ్చుతున్నారని వేసుకుంటాడు దిక్కిమాలినోడు. యేసుకు పెళ్ళయిందని ఈనాడు వాడు రాసినప్పుడు ఈ 80,000 మంది సంఘం ఏమైంది చెప్పు? యేసుకి పెళ్ళయిందట. చదవలేదా? చదవండి, మీరు అప్డేట్ అవ్వండి. ప్రతిరోజు పేపర్ వేయించుకోండి, ప్రతిరోజు న్యూస్ చూడండి. ప్రతి ఒక్కడి కళ్ళు ఎవరి మీద పడ్డాయో తెలుసా? క్రైస్తవ్యం విస్తరిస్తుంది, క్రీస్తు గణపరచబడుతున్నాడు కనుక ప్రతి ఒక్కడు ఎవడి మీద పడ్డాడో తెలుసా? క్రీస్తు మీద పడ్డాడు. ఏమైనా సరే క్రీస్తుకి మచ్చ తెచ్చి ఆ క్రీస్తుకున్న ఫాలోవర్స్ ని వెనక్కి లాగాలనుకుంటున్నారు. కానీ BOUI ఉన్నంత వరకు ప్రపంచంలో ఎవ్వడు యేసు జోలికి రాలేడు. మీ పాపం కడగాలని పవిత్రంగా బ్రతికాడు, మీ దోషం తొడవాలని ప్రాణం అర్పించాడు, మీ అందరూ బ్రతకాలని సిలువలు మరణించాడు, పరలోకం చేర్చాలని భూమికి దిగి వచ్చాడు. నువ్వు పీల్చే ఈ గాలి, నువ్వు తాగే ఈ నీరు, నువ్వు తినేటి ప్రతి మెతుకు ఆయన కష్టం. నీ గుండెలో ప్రతి చప్పుడు, నీ ఊపిరి సడి ఇప్పుడు నిలిచి ఉంటే వెనుక ఉంది ఆయన ఇష్టం. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలుగలేదు. సృష్టికర్త ఎవరో ఈ లోకానికి తెలియలేదు. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలుగలేదు. సృష్టికర్త ఎవరో ఈ లోకానికి తెలియలేదు. అదే ఎరిగి ఉంటే మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేయకుందురు. అదే తెలిసి ఉంటే పరిశుద్ధుని బ్రతుకు పైన బురద చల్లకుందురు. యేసు వివాహితుడు కాదు, నిన్ను రక్షించే హితుడు. మానవ మాతృడు కాదు, ఆ పరమ తండ్రి సుతుడు. నిన్ను రక్షించాలన్న కోరిక తప్ప పెళ్ళాడే తీరిక ఆయనకుందా? నిన్ను కాపాడాలన్న భావన తప్ప పిల్లలు కావాలన్న యోచన ఉందా? పరలోకం విడిచి వచ్చి నీ కొరకై ప్రాణమిచ్చి సమస్తాన్ని ధారపోతే వంచిస్తారా? లేనివి పుట్టిస్తారా? కాసిన చెట్టును రాళ్లతో కొట్టేది మీరే, ఏరు దాటి తెప్పను తగలెట్టేది మీరే. అమ్మ పాలు తాగి రొమ్ము నరికేది మీరే, తల్లి వేరు పైన ముళ్ళు గుచ్చేది మీరే. ఎంతకాలం ఇంకెంతకాలం మునికోలకెదురు తన్నుటెంతకాలం? ఎంతకాలం ఇంకెంతకాలం తినకపోతే పొంచి ఉంది పోయే కాలం. నా యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు రా. శ్రీ యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు రా.
మౌఢ్యుల కథనాలకు విష ఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరిపోయేది కాదురా మా విశ్వాసం. చితి మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నూరాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష. మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే అంత భయంకర శిక్ష. నా యేసు పరిశుద్ధుడు 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 రా, నా యేసు పరిశుద్ధుడు 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 రా, యేసు పరిశుద్ధుడు 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 రా, నా యేసు పరిశుద్ధుడు 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 రా, యేసు పరిశుద్ధుడు 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 రా. నా యేసు పరిశుద్ధుడు 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 రా,